కొద్ది అని చెప్పాలి. ఇప్పుడు 6 100 అయినా 100 అయినా 40 15 కూడా నువ్వేనే చెప్పుకోవాలి. లక్ష్మి ఎప్పుడో పాపులేషన్స్లో పాతపెట్టబడదు, హృదయగా జన్మించింది. నీ పేరు ఎవరు అడిగినా హృదయ అని చెప్పాలి. ఎవరైనా లక్ష్మి ఎవరు కాదు, నేను హృదయగా జన్మించబడ్డాను. హృదయ జరుగుతున్నాడా చెప్తారా, నా పేరు చెప్తారంట దాకరేంటరా హలో 100 సార్లు అన్నదా కొడతాడు. 100 సార్లు నా పేరు వినేజర్. హాస్టల్ అందరికీ దొడ్లు కూడా చెప్తున్నారు వినేజర్ అని. అట్లా ఏం కలదు మగ మనిషి తర్వాత సేమ్ ఇలా నైట్ వెళ్ళాం కదా దానికి కొంచెం బ్యాక్ రైల్వే ట్రాక్ కి నియర్ బై. అలా కనిపిస్తుంది. తర్వాత ఈ విధంగా అట్లా కనిపిస్తుంటారు. దుఃఖన తర్వాత పగలు భయం, రాత్రులు భయం, భయం భయం భయం, ఏదో ఒక భయం. మామూలుగానే ఏదో మీటికి వచ్చాడు కుమారి కుమారి మేము బాగా వదిన అన్న భార్య బాగుండేవాళ్ళం మేము. తర్వాత నైట్ ఆ కుమారి ఈమె ఫ్రెండ్స్ అట కందుకూరు. ఫ్రెండ్సే కాదు, మామూలుగా అక్క బంధువులే కాదు, దూరం బంధువు, మేడం మామ కొడుకు భార్య అమ్మ. ఇంకా వాళ్ళు వస్తా పోతా ఉంటా ఉంటారు. వీళ్ళకి కూడా తెలియదు అన్నయ్య కుమార్ అని. నైట్ వరకు మన రావణ అంటారు, కుమారి తెలీదు, రావణ అంటారు. ఏదన్నా అవసరమైన పనులకి మా ఇంటి దగ్గర వచ్చి ఒకరోజు అట్లుండి వెళ్ళిపోతుంది. ఎక్కువ మా తమ్ముడు దగ్గర మా అక్క దగ్గర ఇంకా ఇప్పుడు రావడం లేదు. చాలా కొన్ని మా మామగారు చనిపోయాడు, మా నాన్నమ్మ, అదే మా వదిన నాన్నమ్మ నాన్నమ్మ అమ్మ అన్న చనిపోయాడు. ఆ కొద్ది రోజుల తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అసలుకి ఆమె చూడటమే కష్టం. కాళ్ళు కొద్ది రోజుల ముందు 5 సంవత్సరాల క్రితం ఉన్న కాళ్ళు మామూలుగానే ఉన్నా. నేను హాస్టల్లో పనిచేస్తాను నర్సింగ్స్. అప్పుడు నేను మా అమ్మ దగ్గర చాలా నచ్చుకున్నాను, సంబంధించదు ఇచ్చి తీసుకొచ్చుకుంటూ ఉంటాను ప్రతిరోజు. నాకు ఏమనిపించింది ఆ రోజు ఒక జాకెట్ కొనుక్కొని నేను ఇంట్లో పెట్టుకొని పండగ ఇంకొక 4 రోజులు ఉండగా పింజలన్నీ తోముకున్నామని ప్రతి క్రిస్మస్ 18వ తారీఖు డిసెంబర్ వెళ్తా ఉన్నాను. కుక్కలు వస్తున్నాయి, 2 కుక్కలు అక్కడెక్కడో ఏదో తింటా ఉన్నాయి, చెత్త తింటా ఉన్నాయి. సరే అని చెప్పేసి నేను వస్తున్నాను. కుక్కలు అంటే కొంచెం నాకు భయము, మామూలుగా భయమే ఫస్ట్ నుంచి. ఏం చేసే కుక్కలు వస్తున్నాయని చెప్పేసి పక్కకు ఒక తడికి ఉంటే అక్కడ పోయి నుంచున్నాను. వెళ్ళిపోతున్నాయి ఆ కుక్కలు. ఎప్పుడో వచ్చి నన్ను కొట్టినో తెలియదు, కాలు మీద కొట్టేసి కాలు ఏమైందంటే తిరిగి ఫస్ట్ మనం నన్ను ఈ కుక్కలు నాకు కనిపించలేదు. అడుగుని ఇంట్లోకి ఎడకొచ్చినాయి, కాలు పట్టుమనింది ఏదని చూసుకుంటున్నాను కింద. నేను కింద పడిపోలేదు, అక్కడే నుంచోని ఉంటాను. ఏంది పట్టుమనింది అని చూసుకుంటున్నాను. ఆ తర్వాత ఏదో పట్టిన రాయి తగిలి ఉంటుంది, ఈ కుక్కలు ఏది ముందు వచ్చి అనుకోండి నేను చెప్పేసి అనుకోండి నేను మామూలుగా వెళ్ళిపోయినప్పుడు అదే వెళ్ళటానికి వస్తున్నాను. నా వల్ల కాలేదు, రాలేదు, కాలేజ్ కిందకి వచ్చినప్పటికీ ఇంకప్పుడు అందరూ అన్నారు అమ్మాయికి ఇదేం పట్టింది. అప్పుడే నాతో మాట్లాడుతాను. ఇంకా తర్వాత వచ్చి నా కాలు తెచ్చింది, మా వైపు కాలని ఆమె ఆఫీస్ తెచ్చుకెళ్ళి ఆమె పేమెంట్ తీసుకుని కాలు తీసుకొని నన్ను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని నేను
ఇప్పుడు 6 నెలలు నడవలేదు, చికెన్ మాంసం ముందు పోయినప్పుడు మా పాస్టర్ గారికి నేను ప్రిపేర్ చేస్తాను చెప్తాను. పాస్టర్ గారికి ముందు దర్శనం వచ్చింది, 6 నెలలు మంత్రంలో ఉంటుంది అమ్మాయి, వాళ్ళు నాకైతే చెప్పలేదు. ఆ తర్వాత దర్శనం ఎందుకు వస్తుంది తెలుసా నీకు? జరగబోతుంది చెప్పడానికే దర్శనం, జరగడానికి దర్శనం అనేది నీకు సంభవించబోతుంది. దర్శనము నన్ను రిలీజ్ చేస్తాడు, ప్రవచనం అంటాడు. అలానే ఉదయమ్మ గారికి శోధన రాబోతుంది, జాగ్రత్త పడము, ఉపవాసం ఉండాలి చెప్పలేదు. ఇప్పుడెప్పుడు దర్శనం వచ్చినాక ప్రవచనం వస్తుంది, చెప్తాను. అదప్పుడు మనం జాగ్రత్త పడతాం. దర్శనం వచ్చినా అయిపోయినాక దర్శనం చెప్పలేదు. తర్వాత ఈ విధంగా మెరుగుతున్నట్టు నేను ప్రేర్ చేసుకుంటాం, ప్రేర్ చేసుకుని ఖచ్చితంగా మనసులో ఎందుకు నాకు ఎక్కిస్తున్నాను అని చేసుకున్నప్పటికీ రక్షించు. ఎందుకు నేను ఉన్నాను కదా, ఎందుకు కాదు నేను నడవే స్థితిలో ఉన్నాను, నన్ను ఎందుకు అప్పుడు నేను అప్పటికి బాగా తీసుకోలేదు, నేను సరిగా నేర్చుకున్నాను. ఇప్పుడు తీర్మానం చేస్తాను, దేవునికి తీసుకెళ్ళిపోతాను, నీలో నేను దిగిపోతాను పూర్తిగా. ఇప్పటి వరకు నేను అన్ని ఇప్పటి వరకు నేను చేసిన పాపనంగా క్షణిస్తాను. దేవుడు మొదలుపెట్టడం మొదలుపెట్టాను, ఆ రోజు అన్ని దేవుడి ప్రభు వల్ల ఆర్థిక పరిస్థితులు, భార్య భర్త అన్యోన్యాలు, ఏదో గొడవలు, ఏదో సమస్యలు. ఆ తర్వాత ఈ కాలు ఎదిగిన తర్వాత అదే సంవత్సరం అదే రోజు అదే టైంలో అదే దర్శనం నాకు వచ్చింది. మరలా నన్ను తీసుకెళ్ళి పడేస్తున్నట్టు, ఒక రోజులో పెట్టి నన్ను బంధిస్తున్నట్టు, నన్ను చదువుకొని వస్తున్నట్టు పాస్టర్లు ఒక చీకటి. ఆ విధంగా వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు అంతకుముందు ఇలా వచ్చింది, నాకు కళ వచ్చినట్టు ఇలా జరిగింది, తర్వాత ఇలా వచ్చింది నా కాలేజీ, నాకు అదే సంవత్సరం అదే టైం అదే రోజున అదే డేట్ వచ్చిందంటే ఒక జాగ్రత్తలో పాస్టర్ గారు మరలా అదే విధంగా అప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని ఇద్దరు ఆడవాళ్ళలో తీసుకెళ్ళి నెట్టేస్తున్నారు. అప్పుడు మంచి వెలుగు, ఒక బాయ్ ట్యూబ్ లైట్ ఆ వెలుగులో నన్ను తీసుకెళ్ళి బాగుండదు. ఇద్దరు ఆడవాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు నేను నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు, 2 సంవత్సరాలు ఇట్లే వచ్చింది, 3వ సంవత్సరం నన్ను ఏం చేయాలని తీసుకొస్తున్నారని చెప్పేసి ఆడవాళ్ళని ఇద్దరిని నెట్టేస్తాను. ఒక ఆమె బాప్టిస్ట్ చేస్తుంది, పెద్ద చర్చికి వెళ్ళేది, ఇంకొక ఆమె ఏమో అన్యరాలు, ఆమె వెళ్ళదు. వాళ్ళిద్దరు నన్ను ఎత్తుగా ఉంది, అక్కడ బొట్టు పెట్టుకొని ఉంది, అది ఆమె వచ్చి పండ్లు అమ్ముతుంది ఉంది. ఆమె ఇప్పుడు కూడా ఆమె వస్తూనే ఉంటుంది నాకు, ఉండి 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 ఆమె కనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడో వస్తుంది, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటుంది నాకు. ఎందుకు మనకి ఏం కనిపిస్తుంది కళ్ళు, అసలు ఏమెవరు ఎత్తుగా కనిపిస్తుంది. ఒకసారి ఏమో లావుగా కనిపిస్తుంది, ఒకసారి ఏమో సన్నగా కనిపిస్తుంది. ఒకరోజు ఆమె కనిపిస్తుంది, ఒకరోజు సన్నగా అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయి పేరు రాగా, ఈ అమ్మాయి పేరు నాకు సరిగా తెలియదు. ఈ విధంగా కనిపిస్తున్నాను. నేను అనుకుంటున్నాను మా ఆడబిడ్డ చనిపోయింది, ఆడబిడ్డ రూపంలో Sam, come. Sam, urgent. ఏమనొద్దు, కళ్ళు మూసుకోవాలి. పట్టుకున్నా అగ్నిష్ 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 కళ్ళు తెరవండి. ఎందుకండి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పిల్లలు
వీళ్ళకి ఒక పాప అయితే మ్యారేజ్ అయిపోయింది, చెన్నైలో ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో కూడా చాలా గొడవలు సమస్యలు. అప్పుడు నాకు కలవ కాదు మీ వల్ల వస్తుంది అని చెప్పి నేను అంటా ఉంటాను. నాకు మాత్రం కంటిన్యూగా ఏదో ఒకటి అలాగే ఉంటుంది. ఎప్పుడు నేను రోడ్డు మీద నడుస్తున్నా కూడా భయం, నాకే అర్థం కాదు ఎందుకు బాబు భయపడతారా? తనకేం తెలియదు అన్నయ్య. శోధిస్తున్న ప్రభావం రా, బలహీనత, బాధపడుతున్న శక్తి రా, బయటికి రా, ఏసునామములో రా, రా బయటికి. రా, ఏం కనిపిస్తుంది? బయటికి రా, 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 బయటికి రా, రా. ఎవరు? అగ్నిష్, 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 అగ్నిష్ మండించండి, అగ్ని మండించండి, అగ్ని రగిలించు. అగ్ని రా బయటికి, రా బయటికి రా. అబ్బా అబ్బా అబ్బా, ఏం కనిపిస్తుంది? ఆడవనా మగైనా? ఆడవ కనిపిస్తుంది. పిలువ ఆవిడ రాబోయే అని చెప్పి. రావే రమ్మన్నా పట్టు, జుట్టు పట్టు, దగ్గర రా, వస్తుంది పట్టు, రా, పట్టు, చేయి దాకా జుట్టు పట్టు, రా, పట్టు, రా, వచ్చిందా? వచ్చిందా? మోకరిచ్చు, మోకరిచ్చు, ఎవరు? చెప్పు, చెప్పు, చెప్పు కానీ చెప్పిపోవాలి. ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏ శక్తిని? ఎవరు? చెప్పు, మాట్లాడు. ఎవరు? కబరి కబ కబరి కందర షందర్య, మాట్లాడు. ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? మాట్లాడు.